హాయ్ ఫ్రెండ్స్, నేను షార్ట్ వీడియో పెట్టా కదా షాపింగ్ వెళ్తున్నాం మేమని. షాపింగ్ చేద్దామని వెళ్తున్నాము. నాకు కాదు, వీళ్ళిద్దరికి మాత్రమే. అంశుకైతే ఎప్పుడు షాపింగ్ చేస్తూనే ఉంటాము, ఏదో ఒకటి తీసుకుంటూనే ఉంటాము డిఫరెంట్గా. పాపం సూర్య ఎక్కువ షాపింగ్ చేయట్లే ఈ మధ్య. నేను మాల్స్లో షాపింగ్ చేయను అసలు, బట్ సూర్య మాత్రం మాల్స్లోనే షాపింగ్ చేస్తాడు, ఎందుకంటే వేరేవి నచ్చవు, బాగుండాలి అంటాడు. నెక్సెస్ మాల్కి వచ్చాము. ముందు అంశు షాపింగ్ స్టార్ట్ చేసాము. ట్యాగ్స్ మనకు కుచ్చుతాయి కదా లోపల, వాటిని ఇంజెక్షన్ అంటాడు వాడు. ఇక్కడ కొన్ని నచ్చాయి, అవి తీసేసుకున్నాము. నెక్స్ట్ అలా వెళ్తుండగా ఇయర్ రింగ్స్, చైన్స్, బ్రేస్ అన్ని కనపడ్డాయి, చూసాను. రేట్స్ అయితే మామూలుగా లేవు. వీడికి ఈ డ్రెస్ బాగా నచ్చింది. చాలా మంచోడు పాపం, ఎన్ని ట్రై చేసినా కూడా ఏమన్నాడు, ఓపికగా వేసుకుంటాడు, ఎందుకంటే వాడు దాన్ని కూడా ఎంజాయ్ చేస్తాడు, టైం పాస్ చేస్తాడు. ఓవర్ యాక్షన్స్కి అయితే ఏం తక్కువ ఉండదు. ఇంకొన్ని డ్రెస్సెస్, క్యాప్ తీసేసుకుని మళ్ళీ వెళ్తుండగా ఇవి కనపడ్డాయి. ఇవి కూడా చాలా బాగున్నాయి. ఇవి మ్యాక్స్లో ఏంటంటే ఎక్కువ రేట్స్ ఉండవు, రీజనబుల్ ప్రైజే ఉంటాయి. ఒకటి తీసుకున్నాను నేను, బాగా నచ్చింది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను. వీడికి బాగా నచ్చాయి, ఇవన్నీ తీసుకోమంటున్నాడు. ఇవి భలే డిఫరెంట్గా ఉన్నాయి, పాస్తా లాగా. బిల్లింగ్ కౌంటర్ దగ్గర బిల్లింగ్ అయిపోయేంత వరకు కూడా ఇదే పని. ఏది పాడు చేస్తాడో, ఏది పగలు కొడతాడని వెయిట్ చేస్తూ ఉంటాను నేను. జాగ్రత్తగా ఉంచడానికి ట్రై చేస్తాను. వీడికి లగేజ్ బ్యాగ్ చాలా నచ్చింది. రేట్ కూడా ఆఫర్లో ఉండడం వల్ల తక్కువే అన్నాడు. 4000 చేంజ్ది 2800 అలా వస్తుందన్నాడు. సూర్య చాలానే ట్రై చేశారు, బట్ నాకు ఇది బాగా నచ్చింది, ఎందుకంటే మా అక్క మ్యారేజ్ సేమ్ ఇలాంటిదే వేసుకున్నాడు. సో నాకు అప్పుడు గుర్తొచ్చింది ఆ రోజులు. ఇంకా షాపింగ్ కంప్లీట్ అయింది. అలా బయటకు వెళ్తుండగా ఇవన్నీ కలర్ఫుల్గా కనిపించాయి, అందుకని తీసాను. నేను మాల్స్లో ఏమీ షాపింగ్ చేయను, నాకు అస్సలు ఇష్టం ఉండదు, ఎందుకంటే బయట తక్కువ దొరుకుతాయి, అనవసరంగా ఎక్కువ రేట్స్ ఎందుకు పెట్టడం అని అనుకుంటాను. ఒక 1 year బ్యాక్ ఈ మాల్లోనే ఫౌండేషన్ లాక్మీకి సంబంధించిన ప్రోడక్ట్ తీసుకున్నాను, ఎందుకంటే స్కిన్కి ఏది సెట్ అవుతుందా అని ఒకసారి చూసుకుందామని. అంశు చాలా రోజుల నుండి డోనట్ తింటాను అంటున్నాడు. టేస్ట్ ఎలా ఉంటుందో నాకు తెలీదు, నేను ఇప్పటి వరకు ట్రై చేయలేదు. కానీ సూర్య ఎప్పటి నుండో అడుగుతున్నాడు కదా, ఒకసారి కొనిద్దాం అని అన్నాడు. నేను ముందే చెప్పాను, వాడు అస్సలు తినడు, వేస్ట్ తీసుకొని కూడా అని. వీటన్నిటిలో అది కొంచెం కలర్ఫుల్గా అనిపించిందని అది తీసుకోమన్నాడు వాడు. వాడికి నచ్చిందే తీసుకున్నాము. అసలు నోట్లో లైట్గా పెట్టగానే వామిటింగ్ చేసేసుకున్నట్టు చేశాడు. ఆ డోనట్ పైన ఉన్నటువంటి మల్టీ కలర్స్ ఉన్నాయి కదా, స్వీట్ లాగా వస్తాయి, అవి మాత్రమే తింటున్నాడు. వీడికి కానీ మాకు కానీ ఇలాంటి ఫుడ్ అసలు అలవట్లేదు. నేను అసలు ఇప్పటి వరకు టేస్ట్ చూడలేదు, ఫస్ట్ టైం ఇప్పుడే టేస్ట్ చూస్తున్నాను. మరీ సూపర్ ఏం లేదు, బాదుషాని లైట్గా స్వీట్ తక్కువ అయిపోయి బ్రెడ్ మిక్స్ అయిపోయినట్టుగా ఉంది. వీళ్ళ షాపింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళే ముందు నేను ఒకసారి ట్రై చేసి చూద్దామని డ్రెస్సెస్ చూసాను. రేట్స్ చాలా ఉన్నాయి. 4000 నేను వేసుకున్నది. చాలా లేట్ అయిపోయింది, ఆకలి స్టార్ట్ అయింది. ఏదో లైట్గా ఏమైనా తిందామంటే వీడు ఐస్ క్రీమ్ అని అరుస్తున్నాడని ఐస్ క్రీమ్ తీసుకుందామని వెళ్ళాము. సూర్య ఏమన్నాడంటే, ఈసారి మీరే తీసుకోండి, నేనైతే రాను అన్నాడు. సూర్య అయితే కొంచెం ఎక్కువ రేటుది మంచిది పెట్టేవాడు, నేనేంటంటే తక్కువ రేటుది అనవసరంగా వేస్ట్ అయిపోద్ది ఎందుకని 100 అలా ఉంది ఒకటి, అది తీసుకున్నాను. నాకైతే అస్సలు నచ్చలేదు, ఏం బాగాలేదు. ఒకటి లీచీ ఫ్లేవర్, ఇంకొకటి సీతాఫలం ఫ్లేవర్ తీసుకున్నాము. రెండు అస్సలు బాగాలేవు, అసలు టేస్ట్ ఏం అర్థం అవ్వలేదు నాకైతే. ఫస్ట్ టైం నాకు ఐస్ క్రీమ్ అంటే కూడా నచ్చలేదు, ఇలా ఉంటే ఎలా తినాలి అనిపించింది. తినలేము అసలు, ఒకటి కూడా కంప్లీట్ చేయలేము. సూర్యకి తెలుసు మా వల్ల కాదు, మేము తినము, కంప్లీట్ అవ్వదు అని, అందుకే మీ ఇష్టం, మీరు తెచ్చుకోండి, మీరు తినండి అన్నాడు. బట్ మళ్ళీ ప్లీజ్ కొద్దిగా తినమా అంటే అస్సలు తినలేదు. నేను ముందే చెప్పా కదా నేను అస్సలు తినను అన్నాడు. వీడు ఐస్ క్రీమ్ అని నన్ను బుక్ చేశాడు, వాడు తినలేదు, నేను తినలేదు. ఇంకా సూర్య నాకు వెజ్ బర్గర్ తెచ్చాడు. సూర్యనేమో చికెన్ వింగ్స్ తీసుకున్నాడు, ఒక కోక్. అంశుగాడికి ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకున్నాడు. ఇంకా తినేసి ఇంటికి వెళ్ళిపోతాం అంతే. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.